హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టైం అయితే 5:18 సాయంత్రం. ఇప్పుడైతే నేను తిరుచానూరులో ఉన్నాను. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కొంచెం పని ఉండి వచ్చాను. ఇది చూసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇది కాకుండా 7 గంటలకు ఒక బాడు ఉంది. ఆయన ఇప్పుడు పలంనేరులో వస్తానాడంట. బ్రదర్ యుగంధర్, నేను వచ్చే అంతవరకు తిరుచానూరులోనే ఉండు, గాడికి పోయినా సరే ఫోన్ చేసిన 5 నిమిషాలు వచ్చేయన్నాడు. ఆయన కోసం వెయిటింగ్. ఇప్పుడు టైము అర్ధరాత్రి 12:08. ఎవరైతే నా కోసం వెయిట్ చేశారో ఆ సారం తీసుకుని వాళ్ళ ఇంటికాడ వదిలేశాను. ఆ బాడీ డబ్బులు వచ్చాయి. అవన్నీ చూసుకొని పోలీస్ స్టేషన్ కాడ మీదన ఆ పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చే కొందికి 10:30 అయింది. 10:45. 10:45కి ఇంటికి వచ్చి తినేసి అట్లా నేను ఉండే రూమ్ కాడికి వచ్చి ఇప్పుడు 12:15కి బయలుదేరుతాను. ఇది పరిస్థితి. ఈ మధ్యలో మన ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నాకు ఒక 10 నిమిషాల పని ఉంది, నువ్వు రా అని చెప్పి నేను చెప్తాండా, నేను రాలేను, నాకు ఏదో కొంచెం పని ఉంది అని చెప్పి చెప్తా అంటే అలిగేసి ఫోన్ పెట్టేశాడు. ఏం చేద్దాం? సరే రోడ్డు పైకి పోదాం. ఏం సంపాదిస్తామో నాకైతే తెలియదు. కనీసం బండి బాడిగాని ఇస్తే చాలా దేవుడా అనుకుంటాను. ఏం జరిగినా భగవంతుని దయ అనుకోవాలంతే. మన ఫ్రెండు తిరుపతికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆయనకేదో ఒక వర్క్ 10 నిమిషాల పని అన్నాడు. కానీ నా సిచ్యువేషన్ ఏంటి? ఎవడన్నా సహాయం కోసం 100 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి ఫోన్ చేసినా కూడా నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పోయి సాయం చేసేటువంటి నేను, నా పరిస్థితి వేరే. పోలీస్ స్టేషన్లో నాకు పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యలో పడి నేను ఏడుస్తా అంటే వీడికి అవన్నీ నేను చెప్పలేను కదా. నేను వెళ్ళలేనయ్యా, నీ కోసం 10 నిమిషాలు కూడా టైం పెట్టలేనంటే పాపం వాడు హర్ట్ అయిపోయాడు. జనరల్గా ఫోన్ మాట్లాడేటప్పుడు బాయ్ చెప్పేసి ఫోన్ పెడితే దాన్ని నేను గౌరవంగా ఫీల్ అవుతాను. కానీ బాయ్ చెప్పకుండా ఫోన్ పెడితే దాన్ని అవమానంగా ఫీల్ అవుతాను. ఆ విధంగా నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. టకామని ఫోన్ పెట్టేశాడు. అంటే వీళ్ళ అవసరాలకు పనికి వస్తే నేను మంచివాడిని, వీళ్ళ అవసరాలకి నా ఇబ్బంది ఏదైనా వచ్చిందనా, నా ఇబ్బందిలో నేను ఇరుక్కునిదనా పోలేదనుకో, అప్పటికప్పుడు నేను శత్రువు అయిపోతాను, పనికి మాలోని అయిపోతాను. సరే బ్రదర్, నీ అవసరాలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అంటే, ప్రతి ఒక్కడికి మన కుటుంబంలో జరిగేటువంటి విషయాలు బయటికి చెప్పలేము. మన విషయాలు ఎన్నో ఉంటాయి. జస్ట్ మనిషి నమ్మి వాళ్ళు మనతో సావాసం చేయాలి. కానీ మన కుటుంబంలో ఉండేటువంటి విషయాలంతా చెప్పిన తర్వాత మాత్రమే మేము అర్థం చేసుకుంటాము అంటే అట్లాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ అవసరం లేదబ్బా, అస్సలు అవసరం లేదు. నిజంగా కొంచెం బాధ అనిపించింది. ఏం చేద్దాం, ఈరోజన్నా ప్రశాంతంగా రోడ్డు రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఈరోజు కూడా ఒక కొత్త బాధతో రోడ్డు పైకి వచ్చేటువంటి పరిస్థితి. అర్థం చేసుకోరే. నిజంగా మనుషులు వీళ్ళకు నేను ఎంత టైం పెట్టినా, నా ప్రేమను ఎంత పంచినా ఏదో ఒక రకంగా నా గుండె పైన బతుకుతూనే ఉంటారు. ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తాను, పగులంతా పడుకొని నిద్రపోతాంట. పగులు టైం ఇవ్వు అని అడిగాడు. అయ్యా నేను మధ్యాహ్నం పైన నీకు టైం ఇస్తా అన్న. మధ్యాహ్నం పైన నాకు అనుకోని ఇబ్బంది వచ్చిందన్నా, నేను పోలీస్ స్టేషన్కి పోయేటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు నేనేం చెప్పాలి? సరేలే, మీకు కూడా ఏం చెప్పడం లేదు. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాను ఏంటి అనే విషయాలు ఒకవేళ మీరు మరీ తెలుసుకోవాలనిపిస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, సీక్రెట్గా చెప్తాను. చెప్పి వెంటనే మెసేజ్ డిలీట్ చేసేస్తాను. అది విషయం. చూద్దాం. ఇప్పటివరకు ఓలా, ఊబర్, ర్యాపిడ్ ఏది ఆన్ చేయలేదు. ఆన్ చేస్తే తెలుస్తుంది ఈ రాత్రి పరిస్థితి ఏంటి అన్న. టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పటి వరకు 12 గంటల నుంచి ఇప్పటి వరకు తోలింది ఒకే ఒక బాడిగా, అది కూడా 160 రూపాయలు. బాగానే ఉంది సౌండ్ అయితే, కానీ అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసేంత లేదు. ఎందుకో అట్లా ఆలోచించేటప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో ఎవరికో గుర్తులేదు, ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు. సరే ఏం తీసుకుని పోవాలని రకరకాలుగా ఆలోచన చేశాను. నా స్థాయికి నేను ఏం తీసుకొని పోయినా వాళ్ళుండే స్థాయికి అది చీప్ అనిపిస్తుంది. కానీ నేను ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ స్థాయిని చూడాలా, పిల్లల మనసులో నా స్థాయిని చూడాలా అని ఆలోచన చేశా. అప్పుడు రెగ్యులర్గా మా చెల్లోళ్ళకి ఒక బిస్కెట్ ఒకటి తీసుకొని పోతాంట.
బిస్కెట్ వచ్చిందనా చాలా బాగుంటుంది, అప్పుడప్పుడు నేను కూడా తింటా అంట. సరే, ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తిరిగి 30 రూపాయలు పెట్టి 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ అది 3 తీసుకుపోయిందన వాళ్ళకు గిఫ్ట్గా ఇద్దామని వెళ్ళా. సరే, అక్కడ ఉండేటువంటి అతను అడిగాడు, అదే ఈ బర్త్డే చేసేటువంటి అతను అడిగాడు, ఏంటి ఏం తెచ్చావు అని. ఏం లేదు అని చెప్పి పిల్లల చేతులు దాన్ని పెట్టాను నేను. ఏంటి, నాకు ఒక అరగంట టైం పడుతుంది నేను రావడానికి అని చెప్పి చెప్పింది ఈ బిస్కెట్ల కోసం అన్నాడు. కొంచెం బాధ అనిపించింది. అంటే వాళ్ళ స్థాయికి బంగారాన్ని వెండిని తీసుకుని ఇవ్వలేను, కంచు సామాన్లను తీసుకుని ఇవ్వలేను, కానీ అలాంటి వాళ్లకు 10 రూపాయల చాక్లెట్ ఇవ్వడం కూడా తప్పనిపించింది. ఆడి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆపేశాను. ఎందుకంటే స్థాయి మించి స్నేహం చేసేటప్పుడు వాళ్ళతో తూగాలి అని చెప్పి ప్రతిసారి పోటీ పడాలి, మనల్ని మనం చంపుకోవాలి, మన విలువను మనం చంపుకోవాలి, మన విశ్వాసాన్ని లేకుంటే మన గౌరవాన్ని మనం తాకట్టు పెట్టుకొని ఎదుటి వాళ్ళకు నచ్చినట్టు బతకాలి. ఎందుకు వచ్చి ఆ బతుకు, మనకు నచ్చినట్టు మనం బతుకుందాం అని అనిపించి అలా ఎవరైతే విలువను తాహతును చూసి మాట్లాడుతుంటారో అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం వదిలేశాను నేను. మనిషిని ఎవడైతే మనిషిగా గౌరవిస్తాడో అలాంటి వాళ్ళతో మాట్లాడదాం, అలాంటి వాళ్ళతో స్నేహం చేద్దాం. కానీ వస్తువులను చూసి, మనం పెట్టే డబ్బులను చూసి, మనం పెట్టే ఖర్చును చూసి గౌరవిస్తారు కదా, అలాంటి స్నేహాలు వద్దు అని ఆపేశా. కానీ నేనైతే చెప్పగలను, ఒక మంచి స్నేహితుడిని అయితే వాడు పోగొట్టుకున్నాడు అని. ఏం చేద్దాం, ఏదో ఒక రోజు కష్టం వస్తే నేనే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. ఒక గ్లాస్ నీళ్ళు, ఆ గ్లాస్ నీళ్ళు ప్రాణం పోయేవాడికి ఎంత విలువో కోట్లు డబ్బిస్తే కూడా తెలియదు. కోట్ల కంటే కూడా ఆ గ్లాస్ నీళ్ళు విలువైంది. అలా ఇచ్చాను. కానీ ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే, ఇలా కొన్ని అనుభవాలు నేను చెప్పేటప్పుడు, అరే ఇది మనకు వర్తిస్తే అప్పుడు మనం ఎవరితో స్నేహం చేయొచ్చు, ఎవరితో ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు కనీసం అందరికీ కాకపోయినా ఒక 1% మందికైనా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను నా అనుభవాలు చెప్పేది. ఎనీవే, నాకు తెలిసి ఈరోజు బండి బాడిగిస్తాను, నాకైతే గ్యారంటీ లేదు. రాత్రి ఒక బాడికి వెళ్ళాను. అదే ఒక ఆయన ఫోన్ చేశాడు దూరం నుంచి, నేను వస్తానని చెప్పాడు అన్నాను కదా ఫస్ట్లోనే. ఆ బాడికి వెళ్తే వాళ్ళు 350 రూపాయలు ఇచ్చారు. ఆ 350కి నిన్న సంపాదన ఒక డబ్బులు ఒక 100 రూపాయలు ఉంది అకౌంట్లో. నేను గమనించుకోలే. ఆ 350 ప్లస్ 100 పెట్టిందనా 450కి గ్యాస్ పట్టా. సరే చూద్దాం, కనీసం గ్యాస్ పట్టినటువంటి 450 నేను సంపాదిస్తే అదే సంతోషం అనిపిస్తాను. ఏదైనా సరే భగవంతుని దయ. టైం అయితే 4:37 అవుతుంది. ఎందుకోబ్బా ఈరోజు చాలా తేడాగా ఉంది. పెద్ద పెద్ద బాడుగులు వచ్చాయి, 200 రూపాయల బాడుగులు, 300 రూపాయల బాడుగులు వచ్చాయి, కానీ ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. వీటిల్లో నైట్ డ్యూటీ చేసేటప్పుడు మేజర్గా రేణుగుంట బాడుగులు ఇంపార్టెంట్. ఎందుకంటే వెళ్ళే డిస్టెన్స్ 10 కిలోమీటర్లు, పొరపాటున రిటర్న్ పడిందనుకో మళ్ళీ 10 కిలోమీటర్లు ఇట్లా వచ్చేస్తాం. అంటే 500 నుంచి 600 రూపాయలు కేవలం రేణుగుంటకు పోయిస్తే వచ్చేస్తాయి. నైట్ డ్యూటీలో రేణుగుంట బాడీకి పడితే మాత్రమే కనీసం అంటే ఏదో రూపాయి చూడగలం. ఆ విధంగా రేణుగుంట బాడీలు మిస్ అయిపోయాయి. సరే, కానీ ఏం జరిగినా మనం మంచిగా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. అదే టైం అయితే ఇప్పుడు 5:57 అవుతుంది. 3:20 నుంచి 4:20, 5:20 2 గంటల్లో ఎంతో సంపాదించాను. ఎంత అన్నది నేను కూడా గమనించలే. బాగా అనీజీగా అనిపిస్తుంది, నిద్ర మొత్తుగా అనిపిస్తుంది. కాబట్టి ఒక టీ తాగాలనుకుంటాను. టీ తాగిన తర్వాత ఒకసారి లెక్కలు చూద్దాం, కనీసం ఒక 500 సంపాదించడం లేదు అనే విషయం. టైం అయితే ఇప్పుడు 6:10 అవుతుంది. ఆల్మోస్ట్ 3:20 నుంచి 4:20, 5:20 2 గంటల్లో 700 సంపాదించాం. చాలా బాడీలు మిస్ అయిపోతే 700 వచ్చింది. అవి కూడా అన్ని కానీ తగులుంటే అన్నీ అవసరం లేదు, కనీసం 1-2 తగులుంటే కూడా 1000 రూపాయలు అయిపోయేది. ఎనీవే, ఇది ఇప్పుడు పరిస్థితి.
నేనైతే ఇప్పుడు ఇంటికి పోతాను. కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని పడుకునే కొందుకు 10-11 అవుతుంది. రోడ్డు పైన నిలబడడానికి అస్సలు ఓపిక లేదు, బాగా కష్టంగా ఉంది. ఇంటికి పోతే కొంచెం అట్లా ఇట్లా సరదాగా టైం పాస్ చేయొచ్చు అనుకుంటాను. అబ్బా, ఒక బ్లాక్ టీ తాగినా కూడా ఓపిక అయితే రావడం లేదు, బాగా అన్ఈజీగా అనిపిస్తాను. ఇంటికి పోతాను. అందరికీ బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.